ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। भगवद्गीता प्रथम अध्यायं 11వ శ్లోకం। अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि। పాండవుల యొక్క సైన్యాన్ని కౌరవుల యొక్క సైన్యాన్ని గురించి వివరిస్తూ దుర్యోధనుడు పాండవుల యొక్క సైన్యం అధికంగా ఉందని కౌరవుల యొక్క సైన్యం అల్పంగా ఉందని భావించి తన యొక్క సైన్యాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాడు. ఏమని? మీరందరూ కూడా మీ మీ స్థానాలలో ఉంటూ కేవలం భీష్మ పితామహుడిని మాత్రమే రక్షించండి అని. మరి ఎవరు భీష్మ పితామహులు? సర్వజ్ఞులు, సర్వశాస్త్ర విశారదులు, ధనుర్ధారి, అన్ని రకాల విద్యలు తెలిసినటువంటి వారు. కేవలం ధనుర్విద్యనే కాదు, అన్ని రకాల విద్యల్లో కూడా ఆరితేరినటువంటి వారు భీష్మ పితామహులు. అటువంటి భీష్మ పితామహుల్ని ఏ సైనికులు మాత్రం రక్షించగలరు? దుర్యోధనుడికి తెలియదా భీష్మ పితామహుడి యొక్క జ్ఞానం గురించి? అంటే తెలుసు. మరి అయినా కూడా ఎందుకు దుర్యోధనుడు ఇలా చెబుతున్నాడు అని అంటే శ్రద్ధ అనేటటువంటిది లోపించింది. శ్రద్ధ అనేటటువంటిది లేనంత వరకు మనం ఏమీ కూడా పొందలేము. శ్రద్ధ అనేటటువంటిది అవసరం. ఆ శ్రద్ధ దుర్యోధనుడిలో లేదు. అదే అర్జునుడిని చూడండి. అభిమన్యుణ్ణి చంపిన వాడిని సూర్యోదయంలోగా హంతం చేస్తాను అని శపథం చేస్తాడు. వచ్చి హాయిగా పడుకుంటాడు. భగవంతుడు అంటాడు, ఏంటి అర్జున, నీవేమో శపథం చేసొచ్చావు, ఇప్పుడు పడుకుంటున్నావంటే నువ్వు ఉన్న తరువాత నేనెందుకు ఇంకా ఆలోచించడము? అన్నీ నువ్వే ఆలోచిస్తావు, నువ్వే చేస్తావు. నేను చేయవలసిందంటూ ఏమీ లేదు. అర్జునుడి యొక్క శ్రద్ధ ఏ రకంగా ఉందో చూడండి. భీష్మ పితామహుడు అందరినీ రక్షించగలడు, అందరినీ సంహరించగలడు. అటువంటి భీష్మ పితామహుడిని ఏ సైనికులు మాత్రం రక్షిస్తారు? కానీ ఇదంతా కూడా దుర్యోధనుడి యొక్క మూర్ఖత్వం. మనం కూడా చూడండి, మనం ఏమనుకుంటాము? మన రక్షణ ఇంకేదో ఉంది అని అనుకుంటాము. ఈ వస్తువు మనల్ని రక్షిస్తుంది, ఈ వ్యక్తి మనల్ని రక్షిస్తున్నాడు అని అనుకుంటాం. అని భగవంతుడిని మించిన రక్షణ ఎక్కడ ఉంటుంది? భగవంతుడే అసలు రక్షకుడు. భగవంతుడిని ఆశ్రయం పొందాము అనంటే మనల్ని భగవంతుడు రక్షించగలడు. అర్జునుడిని రక్షించగలిగిన భగవంతుడు మనల్ని రక్షించలేడా? ఆ శ్రద్ధ మనలో ఉంటే గనక మనం దుర్యోధనులాగా ఆలోచించకుండా అర్జునుడిలాగా ఆలోచిస్తూ భగవంతుని ఆశ్రయం పొందుతాము. అప్పుడు మనకి పూర్తి రక్షణ అనేటటువంటిది కలుగుతుంది. ఏ సైనికులు అక్కర్లేదు, ఏ వస్తువు, ఏ ధనము, ఏ వ్యక్తులు, ఏ వస్తువులు, ఏ ప్రదేశము, ఇవేవి అక్కర్లేదు. వస్తు, వ్యక్తి, ప్రదేశము ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క స్వరూపాలే. భగవంతుడు ఏ రూపకంగానైనా కూడా మనల్ని రక్షించగలడు. భగవంతుడి యందు శ్రద్ధ, విశ్వాసం అనేటటువంటివి ఉండాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.